ఇంతవరకు చెప్పిన దాన్ని బట్టి ఇప్పుడు పెద్ద ఏజ్ వాళ్ళలో 20 తర్వాత వచ్చిన వాళ్ళలో ఇలా కణితి ఫామ్ అవుతుంది కాబట్టి క్యాన్సర్ వచ్చింది అని మనమంతా గుర్తించవచ్చు. కానీ చిన్న చిన్న పిల్లల్లో 15 సంవత్సరాల లోపు పిల్లలు, చిన్న చిన్న పిల్లలు, వాళ్ళలో క్యాన్సర్ వస్తే పరిస్థితి ఏంటి? వాళ్ళు ఈ చికిత్సల్ని, ఈ కీమోథెరపీ అని అవ్వని, ఆ నొప్పుల్ని వీటిని భరించలేరు. ఎందుకంటే చిన్నపిల్లలు కదా, వాళ్ళ శరీర అవయవాలే పూర్తిగా ఎదిగి ఉండవు. మరి అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే అలాంటి వాళ్ళ పరిస్థితి అంటే ఏదైనా ట్రీట్మెంటు, కీమోథెరపీ అనేది అన్నిటికీ అదే ట్రీట్మెంటు. దాంట్లో పిల్లలకు ఆ రకమైన క్యాన్సర్కు వాడే కీమో ఇంజెక్షన్లు డోసు మార్పు జరిగి వేరే వాళ్ళు తట్టుకునే విధంగా ఉండే డోసులు ఉంటాయన్నమాట. ఉంటాయి. కాబట్టి తప్పదు, ఇక ఆ ట్రీట్మెంట్ తీసుకోవడం తప్పదు. ఎవరైనా సరే పిల్లవాడికి ఏదైనా వ్యాధి వచ్చిందని తెలిస్తే వెంటనే మామూలు వ్యాధి అయితే వాళ్ళకి ఏ ఇష్టమైతే ఏది ఇష్టమో దాని దగ్గరికి వెళ్తారు. ఆయుర్వేదమో, హోమియోపతిో, ఇంకోపతి ఏదో ఒకటే వెళ్తారు. కానీ క్యాన్సర్ అనేది తెలిసిన తర్వాత, క్యాన్సర్ అనేది వచ్చిన తర్వాత వాళ్ళు ధైర్యం చేసి నేను హోమియోపతి వాడితే తక్కువ అవుతుందని ఎవరు ముందుకు డైరెక్ట్గా రారు కదా. అది కంపల్సరీ అలోపతి సిస్టంలో వెళ్లాల్సిందే. కానీ అక్కడ దానికి తగ్గట్టుగా ఆ పిల్లల వయస్సు, పిల్లల యొక్క వచ్చిన జబ్బు రకాన్ని బట్టి, వాళ్ళకున్న స్టేజ్ని బట్టి ఆ ఏజ్లో వాడే డోసులు, ఆ ఏజ్లో వాడే మోతాజులు వేరే ఉంటాయి. అవి వాడుకోవచ్చు. చిన్నపిల్లల్లో ఎక్కువగా ఏ క్యాన్సర్ వస్తుంది? బ్లడ్ క్యాన్సర్ వచ్చే బ్లడ్ క్యాన్సర్, లింఫాయిడ్ ల్యూకీమియా అని క్యాన్సర్ వస్తుంది అనమాట. ఆ క్యాన్సరు కొంతమందికి తగ్గి మళ్ళీ వాళ్ళు మామూలుగా పెరిగి పెద్ద అయిన తర్వాత కూడా మామూలుగా నార్మల్గా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అది ఎందుకు వస్తుంది చిన్నపిల్లల్లో? ఏదైనా సరే లోపల శరీరంలో మార్పు. ఇప్పుడు మనం అనుకున్నాం కదా, క్యాన్సర్ అంటే ఒక కణజాలాలు విభజన జరగటం, ఒక నియమైన పద్ధతిలో, సక్రమమైన పద్ధతిలో కాకుండా, నియంత్రత లేకుండా వేగంగా చెడు గుణాలతోని వ్యాప్తి చెందుతాయి. కాబట్టి అది ఎక్కడైనా రావచ్చు, ఎవరికైనా రావచ్చు. మగవాళ్ళు, ఆడవాళ్ళు, వృద్ధులు, పిల్లలు, ఏ వయసు వాళ్ళైనా సరే ఎవరికైనా రావచ్చు. అది ఎక్కడైనా రావచ్చు. ముక్కు, నోరు, ఛాతి, తర్వాత గర్భాశయము, పెద్ద పేగు, బ్రెస్ట్, ప్రోస్టేటు, యూరినరీ బ్లాడరు, ఇట్లా ఏ భాగానికైనా రావచ్చు. కాబట్టి మనము అది చిన్నపిల్లల్లో ఎందుకు వస్తుందనే దానికంటే అది కారణాలు కరెక్ట్గా తెలియకపోయినా వచ్చేదాని మీద మనం అవగాహనతో ఉండాలి.